First thing is resource monitor. Okay, let me go over settings, roles, right click on here, go to properties. So if you see here, advanced policies, you have an option here, run this resource in separate resource monitor. Okay, choose this option if the associated resource type DLL needs to be debugged or is likely to conflict with other resource type DLLs. What is resource monitor? So resource monitor అనేది ఏంటంటే, okay, it will help you to run thorough health checks. Thorough health checks, ఇప్పుడు SP_, server _ diagnostics మనం health check చేసేటప్పుడు, so it is a code. Resource monitor is nothing but DLL files ఉంటాయి. So it is a code. It will DLL, resource DLL, physical disk related DLL will go to disk, will go to network, will go to application, will go to cluster aware applications. వీటన్నిటి దగ్గరికి వెళ్ళి ఈ హెల్దీగా ఉన్నాయా లేదా చెక్ చేస్తూ ఉంటాయి పీరియడ్ ఆఫ్ టైం. సో ఈ రిసోర్స్ మానిటర్ అనేది రిసోర్స్ డిఎల్ఎల్స్ ఉంటాయి, ఆ రిసోర్స్ డిఎల్ఎల్ ని మానిటర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది మానిటర్ చేయడం వల్ల మనకు అవి రన్నింగ్ లో ఉన్నాయా లేదా, రిసోర్సెస్ అన్ని యాక్టివ్ గా ఉన్నాయా లేదా. వాట్ ఆర్ రిసోర్సెస్? సో దీస్ ఆర్ ద రిసోర్సెస్: డిస్క్, స్టోరేజ్ రిసోర్సెస్, సర్వీసెస్ రిసోర్సెస్, ఓకే, నెట్వర్క్ రిసోర్సెస్, సిఐపి రిసోర్సెస్, ఇవన్నీ అలైవ్ లో ఉన్నాయా లేదా. సో వీటిని చెక్ చేయడానికి రిసోర్స్ మానిటర్ యూజ్ అవుతుంది. జనరల్ గా ఏంటంటే గుడ్ ఆప్షన్, యూ కెన్ చెక్ దిస్ మార్క్. సో ఇది క్లిక్ చేస్తే ఏమవుతుందంటే అడిషనల్, అంటే ఎగ్జిస్టింగ్ డిఫాల్ట్ రిసోర్స్ మానిటర్ కాకుండా సపరేట్ రిసోర్స్ మానిటర్ లో రన్ అవుతాయి. దిస్ ఈజ్ అబౌట్ దిస్ సెట్టింగ్. ఓకే, క్లోజ్ దిస్. నెక్స్ట్ కమ్ టు MSDTC. So what is MSDTC? Microsoft Distributed Transaction Coordinator. In SQL Server failover cluster instance setup, the best practice is to configure MSDTC, Distributed Transaction Coordinator. Okay, so ఒక్కొక్క SQL Server instance కి ఒక్కొక్క MSDTC ని కాన్ఫిగర్ చేయాలి. సో ఇది మనం చేయం, ఇది కూడా విండోస్ టీమ్ వాళ్ళే చేస్తారు. సో ఎలా చేస్తామంటే, ఓపెన్ ఫెయిల్ఓవర్ క్లస్టర్ మేనేజర్ ఆన్ వన్ ఆఫ్ ద ఫెయిల్ఓవర్ క్లస్టర్ నోడ్. ఓకే, యాడ్ ఏ న్యూ రోల్, రైట్ క్లిక్ ఆన్ రోల్స్, కాన్ఫిగర్ రోల్, గో టు క్లస్టర్ మేనేజర్. జస్ట్ ఊరికి ఐడియాకి చెప్తున్నా, విండోస్ టీమ్ వాళ్ళు చేస్తారు, మనకి ఇది అవసరం లేదు. రోల్స్, రైట్ క్లిక్, కాన్ఫిగర్ ఏ రోల్, క్లిక్ నెక్స్ట్. MSDTC ఇవన్నీ రోల్స్ అన్నమాట. డిస్ట్రిబ్యూటెడ్ ట్రాన్సాక్షన్ కోఆర్డినేటర్, క్లిక్ నెక్స్ట్. దీనికి ఒక నేము, ఓకే, DTC1, క్లిక్ నెక్స్ట్. సెలెక్ట్ స్టోరేజ్, మన దగ్గర స్టోరేజ్ లేదు, క్లస్టర్ స్టోరేజ్ ఉండాలి. స్టోరేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని నెక్స్ట్ కొట్టేసి ఫినిష్ కొడితే ఇది కాన్ఫిగర్ అవుతుంది. కాన్ఫిగర్ అయిన తర్వాత దీని పని ఏంటి? వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ DTC, డిస్ట్రిబ్యూటెడ్ ట్రాన్సాక్షన్ కోఆర్డినేటర్? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సో అశోక్, నీ శాలరీ బ్యాంక్ అకౌంట్ ఏంటి? యాక్సిస్ బ్యాంక్. సుబ్బు, నీ బ్యాంక్ అకౌంట్ నేమ్ ఏంటి? SBI. సో ఇప్పుడు అశోక్ నీకు 1000 రూపీస్ మనీ సెండ్ చేశాడు అనుకో. అశోక్ సెండ్ 1000 రూపీస్. సో ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ కి SBI బ్యాంక్ కి ఏమైనా కామన్ డేటాబేస్ ఉందా? లేదు. యాక్సిస్ బ్యాంక్ కి యాక్సిస్ బ్యాంక్ డేటాబేసే ఉంటుంది, SBI కి SBI డేటాబేసే ఉంటుంది. ఓకే, కానీ ఇక్కడ 1000 రూపీస్ ఈ అకౌంట్ లోంచి డిడక్ట్ అవుతుంది. ఈ 1000 రూపీస్ నీకు యాడ్ అవుతుంది. సో ఈ రెండిటి మధ్యలో
కోఆర్డినేటర్ గా డిటిసి అనే సర్వీస్ యూజ్ అవుతుంది. ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంటుంది. డిటిసిని ఏమంటారంటే డిస్ట్రిబ్యూటెడ్ ట్రాన్సాక్షన్ కోఆర్డినేటర్. అంటే సంబంధం లేని 2 డేటాబేస్లకి దిస్ ఇస్ వన్ డేటాబేస్, దిస్ ఇస్ అనదర్ డేటాబేస్. సో కానీ మనకు డిపెండెన్సీ ఇక్కడ మనం చేంజ్ చేస్తే అక్కడ చేంజ్ అవ్వాలి. ఈ డిపెండెన్సీస్ ని డిస్ట్రిబ్యూటెడ్ ట్రాన్సాక్షన్ కోఆర్డినేటర్ ద్వారా మనం మేనేజ్ చేయొచ్చు. సో ఫెయిల్ఓవర్ క్లస్టర్ లో ప్రతి ఇన్స్టాన్స్ కి ఒక ఎంఎస్టిడిసి ఉండాలి, దీనికి ఒక ఐపి ఉండాలి. ఓకే, దట్ ఈస్ అబౌట్ దట్ వన్. నథింగ్ మేజర్ అబౌట్ దిస్ వన్. కమ్ టు ఐపి అడ్రసెస్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ప్రతి ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడుగుతారు క్వశ్చన్స్. క్వశ్చన్ ఏంటంటే, ఐ వాంట్ టు బిల్డ్ ఏ 2+1 క్లస్టర్. ఒక క్లస్టర్ ని బిల్డ్ చేయాలంటే ఫస్ట్ ప్రీ రిక్విసైట్ గా మనం అన్ని చెక్ చేసుకోవాలిగా. ఫస్ట్ ఏం చెక్ చేసుకోవాలి? డ్రైవ్స్ చెక్ చేసుకుంటాం, డ్రైవ్స్ ఉన్నాయా లేవా, లేకపోతే క్రియేట్ చేసుకుంటాం. అలాగే నెక్స్ట్ ఏం చెక్ చేసుకోవాలి? ఐపీస్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అంటే క్లౌడ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా ఐపీలు అవుతున్నాయి. ఒకప్పుడు నెట్వర్కింగ్ టీం ఉండాలి, నెట్వర్కింగ్ టీం ఇన్వాల్వ్ అయ్యి ఐపీస్ ని రిజర్వ్ చేసి మనకు ఐపీ అడ్రస్ చెప్తారు, వాటినే వాడాలి మనం. సో జనరల్ గా ఐపీ అడ్రస్లు ఎక్కడ వాడతాం? మనకు నోడ్ 1 ఉందా? గో ఓవర్ హియర్, సిఎండి ఐపీ కాన్ఫిగ్. వాట్ ఈస్ ద ఐపీ అడ్రస్ ఆఫ్ దిస్ కంప్యూటర్? What is the IP address? 10.0.0.5. Okay. Right. So node 1 kada. Go to portal. Node 1. What is this IP address? What is this IP address? 20.92.2. ఓకే, సో నెంబర్ ఓకే. దీన్ని ఏమంటారంటే పబ్లిక్ ఐపీ అడ్రస్ అంటారు. ఓకే, సో ప్రతి కంప్యూటర్ కి 2 ఐపీ అడ్రస్లు ఉంటాయి. వన్ ఈస్ పబ్లిక్ ఐపీ అడ్రస్, సెకండ్ ఈస్ ప్రైవేట్ ఐపీ అడ్రస్. పబ్లిక్ ఐపీ అడ్రస్ ఎందుకు వాడతారంటే టు కనెక్ట్ కంప్యూటర్ or SQL server from another organization or over internet. ఇంటర్నెట్ ద్వారా మనం కంప్యూటర్ కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంఎస్టిఎస్ గో టు పోర్టల్, కాపీ దిస్, టేక్ ఎంఎస్టిఎస్సి, పేస్ట్ దిస్, క్లిక్ ఆన్ కనెక్ట్. మనం ఇంటర్నెట్ ద్వారా దీనికి కనెక్ట్ అవుతున్నాం. ఐడి పాస్వర్డ్ ఇస్తే నోడ్ 2 కనెక్ట్ అవుతాం, అంతేనా? Yes, sir. ఓకే, నా డౌట్ ఏంటంటే మీకు కూడా ఈ డౌట్ వచ్చి ఉండాలి. దీని ఐపీ అడ్రస్ 10.0.0.5 ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి ఎంఎస్టిఎస్ తీసుకొని 10.0.0.5 ఇస్తే ఇది కనెక్ట్ అవ్వాలి కదా. ఇట్ విల్ నాట్ కనెక్ట్. కావాలంటే చూడండి. సో ప్రైవేట్ నెట్వర్క్ ద్వారా త్రూ ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వలేరు. ప్రైవేట్ నెట్వర్క్ ఎక్కడ యూజ్ అవుతుంది? విత్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్, విత్ ఇన్ యువర్ లోకల్ నెట్వర్క్. అంటే నోడ్ 1, నోడ్ 2, డిసి డొమైన్ కంట్రోల్, ఈ 3 త్రూ కేబుల్ మీకు లోకల్లో నెట్వర్క్ క్రియేట్ చేస్తుంటారు. సో మీరు నోడ్ 1కి వెళ్ళి నోడ్ 2ను ఓపెన్ చేయించుకోవాలంటే లెట్స్ సీ దిస్. సో నేను నోడ్ 1లో ఉన్న కంప్యూటర్, ఇక్కడ ఎంఎస్టిఎస్ తీసుకుంటా చూడండి. Now 10.0.0.456 take 6. It will try to connect. It will connect. See,
The private network is different. Public network is different. Public network is when you try to connect to resource through internet, we use public IP. When you use internal communication, we use private IP. Are you clear? Yes, sir. Okay. So public IP mandatory ga undali. Private IP is not mandatory. If you want, you can create. Otherwise, no need. ఓకే. సో ఐపీ అడ్రస్లు ఎక్కడ వాడుతున్నాం మనం? ప్రతి కంప్యూటర్ కి ఒక ఐపీ ఉండాలి, అవునా? నోడ్ కి ఐపీ అడ్రస్ ఉంటుంది, Yes. అవునా? ఎన్ని ఐపీలు ఉంటాయి? 1 పబ్లిక్ ఐపీ, 1 ప్రైవేట్ ఐపీ. ఆర్ క్లియర్? Yes. Yes. తర్వాత వచ్చేసి go to domain controller, open DSA MSC, Active Directory users and computers. Okay, so go to here, go to computers. How many computers are here? ఒక్కొక్క నోడ్ కి ఒక్కొక్క 2 ఐపీస్ కావాలని చెప్పాను వీటికి. ఓకే, సో ఇస్ దిస్ ఏ కంప్యూటర్? No. Still it is considered as a computer. దీన్నే వర్చువల్ కంప్యూటర్ ఆబ్జెక్ట్, VCO ఆబ్జెక్ట్ అంటారు. It is not a computer, but still it acts as a computer, logical computer, logical node. Okay, so ఈ రెండిటికి గ్రూప్ చేస్తే సీక్వెల్ క్లస్టర్, సీక్వెల్ ఇన్స్టెన్స్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఏ కంప్యూటర్. కంప్యూటర్ అంటే డెఫినెట్ గా ఐపీ ఉండాలా లేదా? Yes, ఉండాలి. Yes. Node 1 2 IPs, sorry, node 1 2 IPs. ఓకే, కమ్. తర్వాత సీక్వెల్ సర్వర్ క్లస్టర్ చేస్తామా? సీక్వెల్ సర్వర్ క్లస్టర్ మనము గుర్తుందా మీకు? సీక్వెల్ సర్వర్ క్లస్టర్ కి ఒక ఐపీ ఇచ్చాం, 10.0.0.100 అని. గుర్తుందా? గుర్తుందా? sir. చూపించమంటారా? Yes. Yes. లేదు. ఓకే, go to node 1, see here 10.0.0.100. సో ఇంకొక ఐపీ ఇక్కడ వాడాం. లెట్స్ సీ దిస్. సీక్వెల్ సర్వర్ కి 1 ఐపీ. ఓకే, తర్వాత గో టు డొమైన్. సో సీక్వెల్ నెట్వర్క్ 1 అనేది సీక్వెల్ సర్వర్, సారీ సీక్వెల్ క్లస్టర్ అనేది విండోస్ క్లస్టర్. క్లస్టర్ నేమ్ ఒక కంప్యూటరేగా, దీనికి ఒక ఐపీ కావాలి. విండోస్ క్లస్టర్ 1 ఐపీ. ప్రతి ఇన్స్టాన్స్ కి ఒక MSTDC వాడాలని చెప్పామా ఇప్పుడే? దీనికి ఒక ఐపీ కావాలి. సో మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఎవడైనా క్వశ్చన్ అడిగితే జనరల్ గా మీరు చెప్పాల్సిన సమాధానం ఏంటంటే, హౌ మెనీ ఐపీస్ రిక్వైర్డ్ టు కాన్ఫిగర్ ఏ క్లస్టర్ అన్నారు అనుకోండి, యూ నీడ్ టు టెల్ దిస్ ఫార్ములా. టూ ఎన్ 1 ప్లస్ ఎంకే అంటే నోడ్స్ కి 2 ఐపీస్ కావాలి. ఎందుకు? పబ్లిక్ నెట్వర్క్, ప్రైవేట్ నెట్వర్క్. వాడిని మీరు క్వశ్చన్ అడగచ్చు, విత్ ప్రైవేట్ నెట్వర్క్ ఆర్ వితౌట్ ప్రైవేట్ నెట్వర్క్. విత్ ప్రైవేట్ నెట్వర్క్ అయితే ఒక్కొక్క నోడ్ కి 2 ఐపీస్ వస్తాయి. సో ఎన్ అంటే నెంబర్ ఆఫ్ నోడ్స్, ఎం అంటే నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్, నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్. కే అంటే MSDTC. 1 అంటే క్లస్టర్ సర్వీస్. ఇది ఫార్ములా. ఓకే, సో ఓకే, సో లెట్స్ సీ నౌ. ఇప్పుడు మనకి 2+1 క్లస్టర్ బిల్డ్ చేయాలి. నేను అడుగుతున్నా మిమ్మల్ని క్వశ్చన్. సో హౌ మెనీ ఐపీస్ రిక్వైర్డ్ ఫర్ 2+1 క్లస్టర్? వాట్ ఈస్ యువర్ ఆన్సర్?
What is your answer? Six. నాకు ఒక్కొక్కటి డీటెయిల్ గా చెప్పండి. ఫార్ములా యూజ్ చేయండి. ఫార్ములా ఓకే. మీరు కొన్ని క్వశ్చన్స్ అడగాలి. హౌ మెనీ ఇంటర్వ్యూ కూడా మీరు క్వశ్చన్స్ అడగాలి. హౌ మెనీ ఐపీస్ రిక్వైర్డ్ ఫర్ 2+1 క్లస్టర్ అన్నా. ఓకే, నేను క్లారిటీ చెప్పలా. ఏం చెప్పలేదు? 2+1 అన్నా. దాని అర్థం ఏంది? without private. 2 nodes are active, 1 node is passive. యాక్టివ్ అంటే అర్థం ఏముంది? ఇన్స్టాన్సెస్ ఉంటాయి. ఎన్ని ఇన్స్టాన్సులు ఉంటాయో నేను చెప్పానా మీకు? మీకు క్వశ్చన్ అర్థమైందా అసలు? 2+1 క్లస్టర్ అని చెప్పా. ఒక్కొక్క నోడ్ లో ఎన్ని ఇన్స్టాన్సులు ఇన్స్టాల్ చేయాలో చెప్పానా? No. ఓకే. సో ఒక్కొక్క ఇన్స్టాన్స్ లో నేను 6 ఏం చేసుకోవచ్చు, 5 ఏం చేసుకోవచ్చు కదా. సో మీరు ఇంటర్వ్యూని క్వశ్చన్ అడగాలి. ఫస్ట్ క్వశ్చన్, ఇస్ ఇట్ విత్ ప్రైవేట్ నెట్వర్క్ ఆర్ వితౌట్ ప్రైవేట్ నెట్వర్క్? అడగండి. మీలో ఎవరో ఒకరు నన్ను క్వశ్చన్ అడగండి. సో హౌ మెనీ ఐపీస్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ 2+1 క్లస్టర్? క్వశ్చన్ నెంబర్ 1, is it with private network or without private network? So I will answer you. This is with private network. Then immediately we have to calculate 2n plus 1 plus m plus k formula. Next question, second question. How many instances per node we should configure? ఒక్కొక్క నోడ్ కి ఎన్ని ఇన్స్టాన్సెస్ కాన్ఫిగర్ చేయాలి? ఓన్లీ 1 నోడ్ అని చెప్పాను, 1 ఇన్స్టాన్స్ అని చెప్పాడు అనుకో. నౌ వీఆర్ క్లియర్. సో వాట్ ఈస్ అవర్ ఫార్ములా? 2n. సో 2 నోడ్స్, ఒక్కొక్క నోడ్ కి ఒక్కొక్క ఐపీ. n అంటే 2. ఓకే, n అంటే ఇక్కడ ఎంత? సో టోటల్ 2+1 3 క్లస్టర్స్, రైట్? మీకు అర్థమవుతా ఉందా? నోడ్స్ 2+1 ఎన్ని నోడ్స్? 3 నోడ్స్. ఒక్కొక్క నోడ్కి ఎన్ని ఐపీలు? 2 ఐపీస్. 3 into 2, 6 IPs required. Any confusion here? No. For cluster service, how many IPs required? 1 service, 1 IP is required. Okay. Tarvata, number of instances. ఎన్ని ఇన్స్టాన్స్లు ఒక్కొక్క నోడ్ కి చెప్పింది? ఓన్లీ 1 ఇన్స్టాన్స్ పర్ నోడ్. One. ఓకే, 1. ఎన్ని ఇన్స్టాన్స్లు చేస్తున్నాం? సో టోటల్ 3 నోడ్స్ ఉన్నాయి. 2+1 క్లస్టర్ లో 3 నోడ్స్ ఉన్నాయి. ఒకటి ప్యాసివ్, 2 యాక్టివ్. అంటే యాక్టివ్ క్లస్టర్ లో మాత్రమే ఒక్కొక్క ఇన్స్టాన్స్ చేస్తున్నాం, అంటే 2 ఇన్స్టాన్సెస్. ఆర్ యూ క్లియర్? డౌట్ ఉంటే చెప్పండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. డెఫినెట్లీ ఇంటర్వ్యూయర్ విల్ ఆస్క్ యూ. ఇదొక నోడ్, ఇదొక నోడ్. సో యాక్టివ్ నోడ్స్ లో హౌ మెనీ ఇన్స్టాన్సెస్ పర్ నోడ్ అన్నా? ఓన్లీ 1 ఇన్స్టాన్స్ అన్నాడు. ఇన్స్టాన్స్ 1, ఇన్స్టాన్స్ 2. సో ఒక్కొక్క ఇన్స్టాన్స్ కి ఒక్కొక్క ఐపీ కావాలి. ఎలా? సీ దిస్ కాన్ఫిగరేషన్. సో దిస్ ఇస్ ఇన్స్టాన్స్. ఈ ఇన్స్టాన్స్ కి ఒక ఐపీ ఇచ్చామా? ఇలా ఐపీస్ కావాలి. ఓకే, ఇన్స్టాన్స్ 1 లో ఒక ఐపీ కావాలి, ఇన్స్టాన్స్ 2 కి ఒక ఐపీ కావాలి. సో 2 ఇన్స్టాన్సెస్, 2 ఐపీస్. ఆర్ యూ క్లియర్? Yes. ఓకే. Yes. వాట్ ఈస్ కే? కే మీన్స్ ఎంఎస్డిటిసి. ఒక్కొక్క ఇన్స్టాన్స్ కి ఒక ఎంఎస్డిటిసి, అంటే 2 ఇన్స్టాన్సెస్ ఉన్నాయి కాబట్టి 2 ఎంఎస్డిటిసి. టోటల్ ఆన్సర్ ఈస్ 11 ఐపీస్. Do you have any doubts on here? Do you have any doubts on here? No. Okay.
సో ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం. లెట్స్ కమ్ టు దిస్. ఇది కరెక్ట్ ఆన్సర్, 100% కరెక్ట్ ఆన్సర్. దెర్ ఈస్ నో డౌట్ అట్ ఆల్. మై డౌట్ ఈస్, సో ఐ టోల్డ్ యూ, for every computer object, even though it is virtual or physical, we need one IP. Okay. SQL network 1 అని ఉందా? SQL network, go to SQL, show me SQL network 1 IP. This is SQL network 1 IP. Very good. Show me node 1 IP. I can show you. Go to node 1, go take command prompt, click IP config, you will see IP. Show me cluster IP. Okay. సో ఏదైనా పేరుకి ఐపీ, బ్యాక్గ్రౌండ్ ఐపీ తెలుసుకోవాలంటే, సో యూ హ్యావ్ టు యూస్ దిస్ థింగ్. కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ google.com ఉంది. ప్రతి నేమ్ కి, ప్రతి డొమైన్ నేమ్ కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. NS lookup google.com. Okay, it should show actually www.google.com. Okay, so otherwise, see this is the address. ఇది IPv6 అడ్రస్, V4 కాదు. ఓకే, ప్రతి నేమ్ వెనకాల, ఒక డొమైన్ నేమ్ వెనకాల ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. సో అలాగే గో టు NS lookup SQL network 1. ఏంటి ఐపీ అడ్రస్? ఇక్కడ SQL network 1 కనిపిస్తుంది నాకు, వర్చువల్ కంప్యూటర్ ఆబ్జెక్ట్ SQL network 1. సో దీన్ని NS lookup చూసా, ఐపీ అడ్రస్ ఏమొచ్చింది? 10.0.100. ఓకే, సో అది కూడా టాలీ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మనం చూసాం, ఇక్కడ 100 ఉంది. వెరీ గుడ్. నౌ ఐ వాంట్ టు టెస్ట్ దిస్ ఐపీ అడ్రస్. విచ్ ఐపీ అడ్రస్? SQL cluster. Let's check this. NS lookup SQL cluster. ఏం చూపిస్తుంది? ఏం చూపిస్తుంది ఇది? 10.0.0.5. ఓకే, అలా చూపించిందా? లెట్స్ డూ దిస్ థింగ్. సో నౌ వాట్ ఐ విల్ డూ ఇట్ ఈస్ more actions, move cluster resource, node 2, click OK. So same command I will execute one more time. Let's see this. NS lookup SQL cluster. ఏం చూపించింది? 10.0.0.6. సో క్లస్టర్ కి ఇది ఐపీ అడ్రస్ చూపించట్లేదు, నోడ్ 1 నోడ్ 2 ఐపీస్ మాత్రమే చూపిస్తుంది. అర్థమైందా మీకు? ఈ సెట్టింగ్ అనేది 2016 వర్షన్ లో లేదు, 2019 వర్షన్ లో. ఆపరేటింగ్ సిస్టమ్, గో టు ఆపరేటింగ్ సిస్టమ్. సో వేర్ ఇస్, గో టు సర్వర్ మేనేజర్. ఓకే, లోకల్ సర్వర్. Which edition, which version is it? Microsoft Windows Server 2019 data center. 2019 is latest one. Remember this point. 2019 నుంచి క్లస్టర్ సర్వీస్ కి ఇవ్వాల్సిన ఐపీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే అది డైనమిక్ గా తీసుకుంటా ఉంది. మీకు చూపించాను నేను ఇంతకు ముందు, ఒకసారి చెప్పా, గుర్తుందో లేదో. DHCP అని చెప్పా. లెట్ మీ గో టు node 1 SQL cluster properties. Just a minute. Roles. DHCP అని ఉందా? స్టాటిక్ ఐపీ ఇచ్చామా? స్టాటిక్ ఐపీ SQL సర్వర్ కి ఇస్తున్నాం. అలాగే 2016 వర్షన్ వరకు మనం విండోస్ క్లస్టర్ బిల్డ్ చేయాలంటే ఒక స్టాటిక్ ఐపీ ఇవ్వాలి. ఇప్పుడు ఏమవుతా ఉందంటే అది ఆటోమేటిక్ గా DHCP అంటే డైనమిక్ ఐపీ తీసుకుంటా ఉంది దానంతకదే. సో డైనమిక్ గా ఒక ఐపీ క్రియేట్ చేసుకుంటది, దాన్ని ఎక్స్పైర్ అవుతుంది, ఇంకోటి క్రియేట్ చేసుకుంటూ ఉంటది. సో 2019 లో అడ్వాన్స్డ్ వర్షన్ ఏంటంటే యూ నీడ్ నాట్ టు గివ్ ఐపీ అడ్రస్ ఫర్ క్లస్టర్, విండోస్ క్లస్టర్.
సో విండోస్ క్లస్టర్ ఏదైతే ఉందో దానికి మనం ఎక్కడ ఐపీ అడ్రస్ ఇవ్వలేదు, మీకు గుర్తుందో లేదో. ఆటోమేటిక్ గా క్లస్టర్ బిల్డ్ చేసేటప్పుడు అదే డైనమిక్ ఐపీ తీసేసుకుంటది. సో యాజ్ పర్ దిస్ కండిషన్ ఐపీ అడ్రసెస్ విల్ చేంజ్, నెంబర్ ఆఫ్ ఐపీ కౌంట్. సో ఇంటర్వ్యూలో మీరు చెప్పేటప్పుడు కొంతమంది యాక్సెప్ట్ చేయరు, వాళ్ళకి తెలియకపోతే. 2009 ఇది 2016 వర్షన్ కి అప్లికబుల్. 2016 వర్షన్ 2019 వర్షన్ కి చేంజెస్ వచ్చాయి, దీని ఫార్ములా మారిపోయింది. అకార్డింగ్ టు 2019 వర్షన్ ఫార్ములా ఈజ్ వెరీ సింపుల్, NMK. What is N? Number of nodes. What is M? Number of instances. What is K? Number of DTC. సో ఒక్కొక్క నోడ్ కి 2 ఐపీస్ కావాలా అంటే ఇక్కడ మ్యాండేటరీ కాదు, ఇక్కడ మ్యాండేటరీ. 2N ఇచ్చాం చూడండి, ఇక్కడ 2N కాదు, సింగిల్ N. ఎందుకంటే విత్ పబ్లిక్ అడ్రస్ ఆల్సో యూ కెన్ క్రియేట్ ప్రైవేట్ అడ్రస్. ఇప్పుడు ప్రైవేట్ అడ్రస్ దీంట్లో ఎందుకు వాడతారు అంటే హార్ట్ బీట్ కి వాడతారు, ఇంటర్నల్ కమ్యూనికేషన్. Internal communication between nodes, we will use private network. ఇక్కడ ప్రైవేట్ నెట్వర్క్ అనేది చాయిస్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ క్రియేట్, అదర్వైజ్ డోంట్ క్రియేట్. సో పబ్లిక్ అడ్రస్ ఆల్సో యూ కెన్ యూజ్ హియర్. పబ్లిక్ అడ్రస్ ఆల్సో యూ కెన్ యూజ్ ఫర్ హార్ట్ బీట్ అంటారు దాన్ని, ఇంటర్నల్ కమ్యూనికేషన్. సో ఇక్కడ ల్యాగ్ ఉంటుంది పబ్లిక్ అడ్రస్ వాడితే, కానీ ఇక్కడ ఉండదు. ఎందుకు? డైనమిక్ గా మేనేజ్ అవుతుంది. ఇది అడ్వాన్స్డ్ అన్నమాట. సో యాజ్ పర్ దిస్, హౌ మెనీ ఐపీస్ రిక్వైర్డ్ ఫర్ 2+1 క్లస్టర్? టెల్ మీ నౌ. 2+1 క్లస్టర్. సో ఇమ్మీడియట్ గా మీరు అడగాల్సింది ఏంటి? విత్ ప్రైవేట్, వితౌట్ ప్రైవేట్ అడగాల్సిన పని లేదు. హౌ మెనీ ఇన్స్టాన్సెస్ పర్ నోడ్, ఈ క్వశ్చన్ అడగాలి మీరు. ఓన్లీ 1 అని చెప్పా. Now tell me, nodes కి ఎన్ని IPs కావాలి? How many nodes are there? 3 nodes, 3 IPs. How many number of instances? 1. Only 2 instances. 1 instance per node. 2+1 kada? Yes, 2+1 cluster. Okay. How many MSTDC? 1 2. instance per 1 MSTDC per instance. Total how many IPs required? 7 IPs. 7. By using 2019 version, you can drastically change count of IP address. Still companies are using 2016 and 2012 version only. చాలా కంపెనీలు ఇంకా 2016 లోనే ఉన్నాయి. సో మీరు క్లస్టర్ బిల్డప్ చేసేటప్పుడు డెఫినెట్ గా సీక్వెల్ సర్వర్ కి ఎలాగైతే మనం ఒక ఐపీ ఇచ్చామో, క్లస్టర్ కూడా ఒక ఐపీ ఇవ్వాలి. ఆ ఐపీతోనే క్లస్టర్ కనెక్ట్ అవ్వాలి. 2019 లో క్లస్టర్ సర్వీస్ కి ఐపీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆర్ యు క్లియర్? Yes. Yes. సో ఈ పాయింట్ కోసం చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది నాకు. ఇంతకు ముందు నేను ప్రాక్టీస్ చేసినప్పుడు అంతా 16 వర్షన్ చేశా. సో ఇక్కడికి అక్కడికి చాలా చేంజ్ ఉందన్నమాట కాన్ఫిగరేషన్ లో. అక్కడ కొంచెం డిప్లొమాటిక్ డిఫరెంట్ గా ఉంటది. సో ఒకవేళ మనకు అవసరమైతే ఫ్యూచర్ లో చూద్దాం, కానీ 2019 అప్డేటెడ్ వర్షన్. ఫ్యూచర్ లో అందరూ 19 కి వస్తారు. సో మీరు ఈ కాన్ఫిగరేషన్ నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, డన్. హౌ టు డూ ప్యాచింగ్? క్విక్ గా చేద్దామంటే ప్యాచింగ్ కూడా చేద్దాం. సో లేదు మీకు దీని మీద కాన్ఫిడెన్స్ ఉందంటే ప్యాచింగ్ టాపిక్ వదిలేస్తా. ప్యాచింగ్ హౌ టు డూ. సో ఫస్ట్ we will do patching in, let me open this. ఇవన్నీ prerequisites ఇవన్నీ. ఓకే, cluster first, which is passive node here? Not good. Node 2 is passive node here. Let me open this. So node 1 is the owner, node 2 is passive. First we will patch node 2. నోడ్ 2 లో ప్యాచింగ్ చేస్తాం. ప్యాచింగ్ చేసినప్పుడు ఏమవుతుంది? గో టు నోడ్ 2, గో టు SSMS. ఆ ప్యాచింగ్ ఫైల్ డౌన్లోడ్ చేయాలి.
Okay, connect to SQL Server Network 1. Click on connect. So ikkada build number, what is the build number? 1000. So what is the latest patching cumulative update? So interview lo definitely గా అడిగే question, what is the latest cumulative update on 2022? Not only 2022. They will ask you like this. Remember this point. So when did you started your career? Ashok. In SQL Server, when did you started your career? What is your experience? So you are going to update a resume with 7+ experience, I think. 7+ means what? 2024, 7 years back. 2016, no, 17, 2017. So you came to industry at 2017. So 2017 లో which version is latest one? 2017 version latest one. Same year release అయింది. Okay. Before that, 2016 was there. Before that, 2014 was there. Yes. Before that, 2012 was there. Yes. Before that, 2000 R2. 8 R2. Sorry, 8 R2. Yeah. Before that, 2008. 8. And before that, 2005. Five. Okay. After this, 2019. 19. After this, 2022. These are the versions. So you came to industry on 2017. సో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో అందరూ ఏది రిలీజ్ అయితే అది వాడాలని రూల్ ఏం లేదు. మేబీ యూ స్టార్టెడ్ యువర్ కెరియర్ ఫ్రమ్ 2014 version ఆర్ 2012. సో యూ కెన్ ఆన్సర్ 2012. Okay. Right now, which version are you using? They can ask you this question. So right now you can tell 2022 I am using. Okay. So then immediately next question is, what is the latest cumulative update on 2022? అప్పుడప్పుడు ఇది చెక్ చేసుకుంటుండాలి. సో గో టు SQL Server builds, build number, open this. 2022, what is the latest update? Cumulative CU15. Your answer should be CU15. So then immediately you need to answer CU15 is currently going on. ఒకవేళ 2019 చెప్పారనుకోండి, సో go back here. ఏంట్రా దీపంకి ఇచ్చేసా? సో 2019 లో CU28 is updated one, latest one. మాక్సిమం అడిగితే ఇంకొక క్వశ్చన్ అడగచ్చు. ఆ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద లేటెస్ట్ బిల్డ్ నెంబర్? హౌ టు సీ దట్? బిల్డ్ నెంబర్ కూడా ఇక్కడే చూపిస్తుంది చూడండి, 4145. బిల్డ్ నెంబర్ ఇస్ 4145. ఆర్టీఎం వర్షన్ 1000. ఆర్టీఎం వర్షన్ ఏముంటది? 1000. బిల్డ్ నెంబర్ రైట్ నౌ 4145 ఈస్ అప్డేటెడ్. సో ఈ క్వశ్చన్లు మిమ్మల్ని అడగచ్చు. సో దీని ప్రకారం ఇప్పుడు మనకు ఆర్టీఎం వర్షన్ ఇన్స్టాల్ చేసాము, అందుకే మీకు 1000 కనిపిస్తుంది ఇక్కడ బిల్డ్ నెంబర్. సో మీరు ప్యాచ్ చేస్తే 4145 కి అప్డేట్ అవుతుంది. ఇది ప్యాచ్ అయిన తర్వాత ఏం చేయాలి? యూ విల్ గో టు ఫెయిల్ ఓవర్, యూ విల్ డూ ఫెయిల్ ఓవర్. నోడ్ 1 లో ఉంది. యూ క్లిక్ ఆన్ మూవ్, select node, go to node 2, click on OK. So all the services will change to node 2. Now node 1 is passive. So you do patching in node 1. This is the procedure. So always on lo we have already performed failover patching in always on. Same way we do perform patching in clustering. Okay, you practice it. If you are still not confident, let me know. We will take another class on this topic. Right now I am closing this topic here. Okay. So next topic is last topic. We will build another instance. Another instance ni ela build cheyalo chepta. Okay. Let me go over here. Go to node 1. To cluster manager. Okay. So what is the prerequisite of an instance?
ఇన్స్టాన్స్ ని బిల్డ్ చేయాలంటే SQL సర్వర్ లో మనకి ఏం కావాలి? ఫస్ట్ థింగ్ మీకు తెలిసినవి చెప్పండి, ఎక్స్ట్రా అక్కర్లేదు. ఫస్ట్ థింగ్ షేర్ డ్రైవ్స్ కావాలా? Subbu, if you open node 2, see here. So we have drives for data, log, temp, backup. అవునా? సో ఈ డ్రైవ్స్ కావాలా? ఒక్కొక్క sir. ఫైల్ కి, ఒక్కొక్క డేటా ఫైల్స్ కి ఒక్కొక్క డ్రైవ్ కావాలా? సో 4 డ్రైవ్స్ కావాలి, అవునా కాదు? అవును సార్. ఓకే ఓకే. సెకండ్ థింగ్ 1 IP అడ్రస్ కావాలి. 1 IP కాదు, సో కంప్యూటర్స్ ఆల్రెడీ ఉన్నాయి, వీటన్నిటికి IPs ఉన్నాయి. మీరు ఏదైతే SQL సర్వర్ ఇన్స్టాన్స్ ఇంకోటి క్రియేట్ చేయాలనుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నోడ్ 1 కి వెళ్ళండి, 10.0.0.100 ఉంది. నెక్స్ట్ ఇంకొకటి 150 అనుకుందాం. నువ్వు అనుకోవడానికి కుదరదు, యాక్చువల్ గా మీరు IP అడ్రస్ రిక్వెస్ట్ చేస్తారు. ఆ IP అడ్రస్ ని నెట్వర్కింగ్ టీం వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ఏ IP ఇస్తే ఆ IP మీరు కాన్ఫిగర్ చేయాలి. సో యూ విల్ రిక్వెస్ట్ ఫర్ అన్ IP అడ్రస్, you will raise a request to networking team. They will provide you one IP address. Whatever they will provide, you need to use that IP address for SQL Server clustering. So prerequisite, I need an IP address. Let's assume you have given 10.0.0.150. This is your IP address. Okay, use this IP. Fine. So I need 4 drives. Okay, how to build drives? So generally, if you request Windows team, they will build drives and they will let you know drive names. But here for demo purpose, we will build drives. So మనకి ఇంకో స్టోరేజ్ సర్వర్ లేదు కాబట్టి I am creating drives and domain controller. How to create a drive? Okay, first time whenever you are creating, go to this file and storage services, go to iSCSI. Under iSCSI, you can click on first you need to install this service feature. Here, whatever it shows, click on this. Next, then automatically this feature will be installed. After installation of this feature, go to task. Okay, click on new iSCSI virtual disk. This is a virtual disk. సో ఇది క్లిక్ చేసే ముందర ఏంటంటే మనం ఫిజికల్ గా దానికి అడ్రస్ ఇవ్వాలి కాబట్టి గో టు దిస్ పీసీ, సి డ్రైవ్, ఇక్కడ SA అని ఉంది కదా, SAN. దీని లోపల నేను కొన్ని ఫోల్డర్స్ క్రియేట్ చేసి పెడతా. బ్యాకప్ 2. ఓకే, నెక్స్ట్ డేటా 2, నెక్స్ట్ లాగ్ 2. సో ఒక్కొక్క ఫోల్డర్ ని, ఇది యాక్చువల్ గా డ్రైవ్ కాదు, రియల్ టైంలో ఎలా చేస్తారో అలా డ్రైవ్ లాగా ఊహించుకొని చేస్తున్నాం అంతే. tempdb2. ఓకే, done. Now go here, over here. So where are we? Okay, iSCSI task, new iSCSI virtual network. బాగా గుర్తుపెట్టుకోండి, మనం డ్రైవ్స్ ఎలా చేస్తున్నామో చూడండి. Type a new custom path. Click on this, browse this, go to SAN, backup 2. So first data 2, data folder I am creating, data drive. Click on this. Next, date 2 and betana, data 2 betana. Okay, it's okay, fine. So data 2, date 2 next. Let's see this. Click on next. How much memory you want to allocate? So I need to remember this, right? So I'll give 17 GB right now. 17 GB, 18 GB, 19 GB, 20 GB. For remembering purpose, I am giving. Okay. So this drive capacity is, for data I am giving 70 GB. Real time lo aithe 100 GB, 1 TB ala istaru. So demo purpose, I am creating a drive for 17 GB. Click on next. Existing iSCSI target, new iSCSI. I need new iSCSI. Click on next. Network name, drive name, date 2. Click on next. Add. So which servers you want? Node 1, node 2. Click on OK, node 1. Add one more thing, node 2. Click on OK. Click on next.
Don't do anything here. Click on next. Click on create. సో డేట్ 2 అని ఒక డ్రైవ్, డేటా 2 అనే ఒక డ్రైవ్ క్రియేట్ అవుతుంది. సో ఎక్కడుంది అది? డేటా 2. ఈ డేటా 2 అనేది నాట్ కనెక్టెడ్. యూ నీడ్ టు కనెక్ట్ దిస్ డ్రైవ్. హౌ టు కనెక్ట్? సో వేర్ ఎవర్ యూ వాంట్ టు కనెక్ట్, గో టు దట్ నోడ్. సో ఐ వాంట్ టు కనెక్ట్ ఆన్ node 1. Go to node 1, click on here, type iSCSI. You will see iSCSI initiator, click on this. So you can, so where is this drive is present? Domain control. What is domain controller IP? 10.0.0.4. Click here, quick connect. Data 2 folder is showing here. It is showing inactive. Click on connect. Connected. Click on done. Click on OK. So ఇప్పుడు node 1 లో ఆ డ్రైవ్ కనెక్ట్ అయింది. కనెక్ట్ అయిన డ్రైవ్ ని లెట్స్ సీ దిస్. ఆ డ్రైవ్స్ కనిపిస్తున్నాయా? నోడ్ 1 లో కనిపించట్లేదు. కనిపించాలంటే ఏం చేయాలంటే we need to format that first. Go to disk management. So disk 7 we are adding. Use any one method. Click on OK. Now the disk is initiating. Disk 7. See this here. Disk 7 is inactive. Right click on this. Click new sample volume. Next. Next. Okay. Assign drive letter. Automatically let it assign. Click on next. Mount చూసారా? మౌంట్ కొడితే ఒక డ్రైవ్ లెటర్ కే అన్ని డిస్క్లు మనం మౌంట్ చేయొచ్చు. దిస్ ఈస్ ద ఆప్షన్. సో ఐఎమ్ చూసింగ్ డిఫరెంట్ డ్రైవ్ లెటర్ టు అవాయిడ్ కన్ఫ్యూజన్. ఓకే. ఫార్మాట్ దిస్ వాల్యూమ్ NTFS. ఫైన్. సో ఐఎమ్ గివింగ్ a name data 2. Data 2, actually this is spelling mistake. Let it be. We are maintaining this. Quick format. Click on next. Finish. సో ఎప్పుడైతే మనం ఫార్మాట్ చేస్తామో మనకు ఫోల్డర్, మన డ్రైవ్ క్రియేట్ అయింది చూడండి, డేటా 2. ఓకే. node 1 completed. Go to node 2. Follow the same procedure. This procedure in real time we will not do. This procedure done by Windows admins. Don't worry if you are confused. కానీ మల్టిపుల్ టైం ప్రాక్టీస్ చేస్తే ఈజీ. యూ కెన్ డూ ఇట్. సో డేటా 2 వచ్చేసింది చూడండి. కానీ ఇక్కడ చిన్న ఇష్యూ ఉంది. వాట్ ఈస్ ద ఇష్యూ? గో ఓవర్ హియర్. నోడ్ 1 లో డేటా 2 కి ఎఫ్ డ్రైవ్ ఇచ్చారు. నోడ్ 2 లో డేటా డ్రైవ్ కి ఈ డ్రైవ్ ఇచ్చారు. సో ఇలా ఉండకూడదు. సేమ్ డ్రైవ్ లెటర్ ఉండాలి, లేకపోతే క్లస్టర్ ఫెయిల్ అవుతుంది. సో ఎఫ్ డ్రైవ్ ఈజ్ నాట్ పాసిబుల్ హియర్. ఎందుకు? ఆల్రెడీ కోరం అనేది వాడుకుంటుంది ఇక్కడ. సో నేనేం చేస్తానంటే ఈ డ్రైవ్ ని నోడ్ 1 కి ఇచ్చేస్తా. డ్రైవ్ లెటర్ చేంజ్ చేస్తా. ఎలా చేంజ్ చేయాలి? గో టు డిస్క్ మేనేజ్మెంట్. గో టు డేటా 2. రైట్ క్లిక్. చేంజ్ డ్రైవ్ లెటర్. చేంజ్. ఈ డ్రైవే కదా? Is it E or what? Let me check it. So E only. E available. Is it available? So it is not available. Then what happened? Let me check it. So F drive is okay. GHIJ. Now E came. Now, so here F drive came. So F drive is not available here. So E drive should be available here. Let me go over here. Go to data 2, right click, change drive letter, change. You should find E here. Where is E? E లేదంటే ఇక్కడ. What happened to E? Okay, we will use one common drive letter. Okay, this one took SQL Server 2022 healthy. Okay, primary partition DVD.
Let me do this. Go over here, eject this. It is assigned E letter. So I am ejecting this, eject. Now you can see E drive letter. Right click. Change drive letter, change. You can see E now. Click on OK. OK. So now we have changed the drive letter to E. Are you clear how to change the drive letter? Here also drive letter is E. Here also drive letter is E. Okay. సో ఈ క్లస్టరింగ్ టాపిక్ మొత్తం మీద కొంచెం కాంప్లికేటెడ్ మెథడ్ డ్రైవ్స్ క్రియేట్ చేయడమే. ఆ డ్రైవ్స్ కూడా వాళ్ళ విండోస్ టీమ్ వాళ్ళు మనకి క్రియేట్ చేసి ఇస్తారు కాబట్టి మనకి ఏ ఇబ్బంది లేదు. ఓకే, సో లెట్ మీ గో టు డొమైన్ కంట్రోలర్ అగైన్. సో ఐ ఆమ్ క్రియేటింగ్ వన్ మోర్ డిస్క్. ఐ విల్ డూ లిటిల్ ఫాస్ట్. లెట్స్ ఫాలో. బ్రౌజ్, SAN, data2 completed, come to log2. Select folder, next, log2, next, 18 GB for remembering the drive. Next, choose new iSCSI target, log2, click on next, add. So server 1, node 1, adding, node 2, adding, click on next, click on next, click on create. So another drive is created. Now I'll go to node 2, open iSCSI initiator. Sorry, PowerShell opened. So click on here, iSCSI initiator, open this, give IP address of domain wherever disks are created, quick connect. It is inactive, click on connect, connected, done, click on OK. Now open disk management, daskmgmt.msc, go over the drive, GPT method format, yes, do it. This one is online, formatting it, new simple volume, 18 GB. Drive letter K, it is automatically assigning. So name I am giving as log2. Click next, finish. So now another drive is created here, log2 K drive. Go over node 1, activate iSCSI, iSCSI initiator, click on here, give 10.0.0.4, quick connect. So this is inactive, connect this, click done. So here F drive is given, you need to change drive letter, go to disk management, right click on this. Okay, change drive letter, change. You have to give K drive. Click on OK. Yes, log2 is K drive. Same process repeat for 2 more times for 2 more drives. New iSCSI target, custom path, browse, SAN, go to backup to, select folder, click on next, click on backup to, click on next, 19 GB, click on next, new iSCSI target, click on next, backup 2 is the name, click on next, click on next, add the servers, node 1 added, node 2 added, click on next, next, create. So drive is created. Now go to node 1, open iSCSI initiator, click on this, give domain IP, quick connect. So inactive one, find out, connect this, done, click on OK. So this node 1, okay, fine. So right click on this, not opening, close this, open disk management again, daskmgmt.msc. Now it will show you GPT method find. So black one, create this new sample volume, simple volume, 19 GB, F drive. So it is giving F drive, let it be. Next, we will change the drive letter.
This is backup to. Click on next, click on finish. Go to node 2, do the same initiation. iSCSI initiator, click on this. Refresh this. You can see inactive one. Connect this, connect, click on OK. Open another disk management. Okay, it is already came. Now here it is showing L drive, and we need to change this to L drive. Here it is showing K drive. Sorry, F drive. Okay, go to disk management again here. So I am maintaining same drive letters for all disks. Change the drive letter, change. Instead of F, I am giving L. Click on OK. Yes, L drive. Okay, fine. Last disk. Just one more time. Task, new iSCSI target, custom path, browse, SAN, tempdb2, select folder, next, give name tempdb2, click next, 20 GB I am giving, click next, new iSCSI target, click next, tempdb2, click next. So add two nodes, one added, second one added. Click on next, click on next, click on create. So go to node 1, use iSCSI initiator, refresh this, it will show inactive nodes, inactive drives. Here it is connected. Connect, connected, click on OK. Now open disk management. It will show new disk, click on OK. Black one, right click on this, new simple volume, next, next. 20 GB fine, drive letter, we will change it later. Now tempdb2, click on next, finish. It's done. Go to node 2, do iSCSI initiator. Refresh this. Click on connect, click on OK. Okay. So here drive letter M came. We need to maintain same drive letter here also. So here it is showing again F. Go over disk management. Go to F drive, change it to M. Click on OK. Okay, done. So now drives are ready. Did you observe one thing here? Did you see the difference between this drive and this drive? These are local drives, 1, 2, 3, and 4. But these are cluster drive. So in SQL Server clustering, you need cluster drives. Cluster drives lo maatrame meer edaina cheyalanunte cheyochu. So I'll do like this. Go to node 1, open cluster manager. I will add these storages to this cluster. How to add? Go to disk. Okay, then add disk. So ivanni 6, 7, 8, 9 disks. Come on, click on OK. So I am adding all disks to clusters. So node 1 is the owner for disk 7, disk 8, disk 6, disk 7, disk 8, disk 9. So what is disk 6? Log 2. So I am changing name for avoiding confusion. Go to properties, change name, log 2. Click OK. Okay. So what is disk 7? tempdb2. Right click, properties, tempdb2. Click on OK. Next, what is disk 8? Data 2. Go to properties, change this data 2. So what is disk 9? Backup 2. Go to this, change the name, backup 2. Okay.
So disks are available, IP address is available. Now I am free to install one more instance. So go to node 1. Node 1 cluster disk came right here, and node 2 the disks are disappeared. So disks అనేవి ఏదో ఒక సర్వర్ లోనే ఒక నోడ్ లోనే కనిపిస్తాయి. Okay, so right now who are the owners for disk? Go here. Node 1 is owner for data 2, log 2, temp db2, backup 2. That is why in node 1 you can see the disks. Are it clear as of now? Ashok, Subbu, ఇప్పటి వరకు ఓకే కదా? Yes, sir. Okay. Now let's begin SQL Server installation. సో ఇప్పటివరకు ఈ పార్ట్ అంతా విండోస్ టీమ్ This part, all this part we have done as of now is taken care by Windows team, not our job. So we need to ask them IP address, we need to ask them disks, we need to ask them Windows clustering part. So now our actual job begins. Okay, so let's begin this. Go to media, C drive, media. So you have SQL Server, mount it, setup, right click, run as administrator. మన వర్క్ ఇన్స్టాలేషన్ తో స్టార్ట్ అవుతుంది. ఇన్స్టాలేషన్ కి ముందు SQL సర్వర్ కి సంబంధం, DBA కి సంబంధం లేదు. గో టు ఇన్స్టాలేషన్, క్లిక్ ఆన్ ఫస్ట్ టైం న్యూ SQL సర్వర్ ఫెయిల్ఓవర్ క్లస్టర్ ఇన్స్టాలేషన్. స్టాండ్ అలోన్ కాదు, క్లస్టర్ ఇన్స్టాలేషన్ క్లిక్ చేయాలి. సో మనం ఏం చేస్తున్నాం, ఒక్క SQL సర్వర్ క్లస్టరింగ్ లో, అంటే ఒక విండోస్ క్లస్టరింగ్ లో 2 ఇన్స్టాన్సెస్ ని ఇన్స్టాల్ చేస్తున్నాం. సో నోడ్ 1, నోడ్ 2 ఒక నోడ్ లో 2 ఇన్స్టాన్సెస్ ని కాన్ఫిగర్ చేస్తున్నాం. లెట్స్ సీ దిస్. ప్రాసెస్ అర్థమైతే మాత్రం అస్సలు మనకు చాలా ఫన్ ఉంటది కాన్ఫిగరేషన్ లో. ఫస్ట్ టైం డిస్క్ కాన్ఫిగరేషన్ కొంచెం టఫ్ అని ఫీలింగ్ వస్తుంది, కానీ యాక్చువల్గా ఇది ఈజీ. మల్టిపుల్ టైమ్స్ చేస్తే అర్థమైపోతుంది. క్లిక్ ఆన్ నెక్స్ట్, డెవలపర్ ఎడిషన్, ఐ యాక్సెప్ట్ లైసెన్స్ టర్మ్స్, డేటాబేస్ ఇంజిన్ సర్వీసెస్, క్లిక్ ఆన్ నెక్స్ట్. SQL Server network name. So I am providing SQL Network 2. Earlier we have given 1, now I am giving 2. So name already default instance taken, now I am giving named instance. So what is the named instance name? SQL instance 2. I am giving SQL instance 2 as a name. Click on next. Okay, so already we have one cluster group. We are creating another cluster group. Click next. So 4 drives are available. Click on 4 drives. Click next. Now you need to provide one static IP for SQL Server. DHCP ante dynamic. So we need to provide dynamic static IP. Click here. Click here. So what is the IP available for us? 10.0.0.150. So okay, network 1 for this IP. Click next. Agent service. So I am using same service name, HKS SQL service. HKS is domain name. Password is admin123123. HKS SQL service and password name is admin123123. Grant perform volume maintenance task. Click on next.
So add current user, go to directories, change the directories. So root directory is L, fine. User database, data directory is go to C. Okay, here you can see. For data, choose this one. Click OK. For log, choose this one. Click OK. For backup, choose backup drive. Click on OK. Done. Click on TempDB configuration. Remove this one. Add another path, that is TempDB. Click on OK. So remove this path, same path we have given. Okay, fine. Go to max DOP. So max DOP value configured based on your CPU number of cores. Right now I have only 2 cores. That is why it took 2. Memory, max server memory, min server memory. Based on our company situation, we will alert. So TempDB, we have seen some issue. Let's check this. Because we have given same path, I think. Same directory, it will not accept. We'll do one thing. Go to this PC, TempDB, create 2 folders, one for data, TempDB, temp data, another folder for templog. Done. So now go to configuration, remove this, add temp data. Click on OK. So change this templog. Click on OK. Now click next. If there are any permission issues on disk, you will get error. Otherwise, it will be succeeded. Click on install. Let's see. It may take 5 to 10 minutes. సో జనరల్ గా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో చాలా వరకు తప్పు చేసే క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ యాక్టివ్ క్లస్టర్ అని అడుగుతారు. సో మన వాళ్ళు స్టూడెంట్స్ ఇమ్మీడియట్ గా ఏం చెప్తారంటే యాక్టివ్ క్లస్టర్ అంటే 2 నోడ్స్ లో యాక్టివ్ గా ఉంటది ఇన్స్టాన్స్ అని చెప్తారు. దట్ ఈస్ రాంగ్ ఆన్సర్. వాట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్? యాక్టివ్ క్లస్టర్ అంటే సో ఈచ్ నోడ్ టు హ్యావ్ 1 యాక్టివ్ ఇన్స్టాన్స్. దట్ క్లస్టర్ ఈస్ కాల్డ్ యాక్టివ్ క్లస్టర్. ఆర్ క్లియర్? సో ఒక ఇన్స్టాన్సే రెండిట్లో యాక్టివేట్ గా ఉండదు. ఎయిదర్ ఇన్స్టాన్స్ 1 ఆర్ ఇన్స్టాన్స్ 2. ఇన్స్టాన్స్ 1 ఇక్కడన్నా యాక్టివ్ ఉండాలి, ఇక్కడన్నా యాక్టివ్ ఉండాలి. 2 చోట్ల యాక్టివ్ ఉండదు. సో ఇక్కడ ఇన్స్టాన్స్ 1, ఇక్కడ ఇన్స్టాన్స్ 2. ఇన్స్టాన్స్ 1 నోడ్ 1 లో యాక్టివ్ ఉంటుంది, ఇన్స్టాన్స్ 2 నోడ్ 2 లో యాక్టివేట్ గా ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఆన్సర్ యూ నీడ్ టు గివ్. లెట్స్ సీ దిస్. ఎలా ఉంది టాపిక్? ఇంట్రెస్టెడ్ గానే ఉందా? Yes, but కొంచెం కన్ఫ్యూషన్. ఓకే. సో కొంచెం 1-2 సార్లు రివైజ్ చేస్తే మీకు ఈజీగా క్యాప్చర్ అవుతుంది. ఓకే, సేమ్ ఇష్యూ వచ్చింది, పర్మిషన్ ఇష్యూ. లెట్స్ సీ హౌ టు డీల్ విత్ దిస్ ఇష్యూ. సో దిస్ ఈస్ బికాస్ ఆఫ్ డిస్క్ పర్మిషన్ ఇష్యూస్. సో మనకి స్టార్ట్ అయింది ఎల్ డ్రైవ్ లో. లెట్స్ సీ హౌ టు డూ దిస్. సో వీ హ్యావ్ commands. I already given them. Go to command prompt. These are the commands. So take ownership. First ownership తీసుకుందాం. సో ఇక్కడ
notepad. రియల్ టైమ్ లో ఇలా డిస్క్ ఇష్యూస్ వస్తే మనమే డిస్క్ ఇష్యూస్ వస్తే మనం రిజాల్వ్ చేయం, విండోస్ టీమ్ కి చెప్తాం. సేమ్ మళ్ళీ వాళ్ళు రిసాల్వ్ చేసి క్లియర్ వాళ్ళు రిజాల్వ్ చేసిన తర్వాత. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం ఒక 1 or 2 hours లో కాన్ఫిగర్ చేస్తున్నాం. రియల్ టైమ్ లో కాన్ఫిగరేషన్ కి, SQL సర్వర్ క్లస్టర్ కాన్ఫిగరేషన్ కి మంత్స్ పడుతుంది. ఎందుకని అంత టైం? పర్మిషన్స్. ఎందుకంటే ఇవన్నీ పర్మిషన్స్ ఇష్యూస్. డిస్క్ క్రియేట్ చేయాలి, అంత ఈజీగా డిస్క్ క్రియేట్ చేయరు. ఇన్ఫ్రా టీమ్ వాళ్ళకి చెప్పాలి, ఇన్ఫ్రా టీమ్ వాళ్ళు డిస్క్ క్రియేట్ చేస్తారు. కాస్ట్ అన్ని మళ్ళీ సో ఆ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ చెక్ చేసుకుంటారు. తర్వాత నెట్వర్క్ టీమ్ వాళ్ళ ఐపీలు ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళిద్దరిని కోఆర్డినేట్ చేసుకొని డిస్క్లు ఐపీలు తీసుకున్న తర్వాత DBL ని ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఏవైనా ఇలాంటి ఇష్యూస్ వస్తే మళ్ళీ మనం విండోస్ టీమ్ కి కనెక్ట్ అవుతాం, వాళ్ళు రిజాల్వ్ చేస్తారు. ఇవన్నీ టైం టేకింగ్ ప్రాసెస్. ఓకే, సో ఆర్గనైజేషన్ లో మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎంత టైం ఉంటుంది జనరల్ గా? టికెట్ ఇష్యూ అయింది, మనకి టికెట్స్ ఉండదా? ఇవన్నీ ఏంటంటే వెంటనే ప్రొడక్షన్ లోకి వచ్చి ఇయర్స్ పడతాయి. ఫస్ట్ డెవలప్మెంట్ లో స్టార్ట్ చేస్తారు. డెవలప్మెంట్ లో అన్ని సర్వర్స్ క్లస్టర్ ఇన్స్టాల్ చేయడానికి ఒక 3 months పట్టింది అనుకోండి. ఆ 3 months తర్వాత సేమ్ ప్రాసెస్ నెక్స్ట్ టైం టెస్టింగ్ సర్వర్స్ లో వాడతారు, దానికి 1 month పడుతుంది. సో ఈ 4 months తర్వాత ఇంకో 3-4 months ప్రీ ప్రొడ్ లో టెస్ట్ చేస్తారు. అప్పుడు ఏ ఇష్యూ రాలేదంటే నెక్స్ట్ ప్రొడక్షన్ సర్వర్ లో ఇన్స్టాల్ చేస్తారు ఇదంతా. సో ఇక్కడ వచ్చిన ఇష్యూస్ అన్ని మనం నోట్ చేసుకొని ప్రొడక్షన్ లో ఇష్యూస్ రాకుండా మెయింటైన్ చేయాలి. అది క్లియర్? ఓకే, సో అంతేగాని మనకి ఇమీడియట్ గా మనం చెప్పినంత ఫాస్ట్ గా ఉండదు. అవును, అవ్వనే అవ్వదు. ఇంత ఫాస్ట్ గా అయితే ఇన్స్టిట్యూట్ లో 1 year పడుతుంది ప్రొడక్షన్ లో ఇంప్లిమెంట్ చేయాలంటే క్లస్టరింగ్. సో ఇప్పుడు ఆల్వేస్ ఆన్ చేయాలన్నా కానీ మనకి ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఇది కాన్ఫిగరేషన్ ఆఫ్ ఆల్వేస్ ఆన్ అంటే 1 year పడుతుంది, ఎక్కువ సర్వర్. నాకుండే రెగ్యులర్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు రియల్ టైం DBA ఒకటి ఉన్నాడు అనుకున్నాం, ఇప్పుడు మీ లాగా 3-4 చేసినప్పుడు, సో నేను ఇప్పుడు 7+ వెళ్తున్నాను, వాళ్ళని ఎలా మేనేజ్ చేయవలసి వస్తుంది? తెలుసుకుంటారు కదా ఆబ్వియస్ గా, కొంచెం వర్క్ చేసే విధానం టెర్మినాలజీ ఎట్లా ఉంటుంది? లేదు, తెలిసిపోతుంది. మనం ఈజీగా చేయొచ్చు, మీరు నేర్చుకుంటే చాలా ఫాస్ట్ గా చేయగలుగుతారు. ఓకే, సో we will discuss this topic offline. So let me complete this first. L drive కదా. So first what I am doing is I am taking ownership of L drive. Where is it? L drive. So L drive కి ఓనర్షిప్ తీసుకొని పర్మిషన్స్ ఇస్తున్నా. First go to L drive. How to go to L:. So I am in L drive. I took permissions. Okay, done. So now I am changing updating the permissions. So these commands are for updating permissions. Go over here. So L drive, right? Take this, change to L. Copy this, paste over there. Command prompt. Done. So everything is completed. Now refresh. సో ఒక్కసారి రీట్రై కొడుతూనే ఈ L drive ఇష్యూ క్లోజ్ అయిపోతుంది. ఇంకో డ్రైవ్ ఇష్యూ ఏదైనా ఉంటే చూపిస్తుంది. లెట్స్ సీ దిస్ రీట్రై. సో L drive ఇష్యూ కంప్లీట్ అయిపోయింది. ఈ డ్రైవ్ ఇష్యూ వచ్చింది. ఇప్పుడు సేమ్ ప్రొసీజర్. గో టు ఈ డ్రైవ్. ఫస్ట్ గో టు ఈ డ్రైవ్, టేక్ ఓనర్షిప్, then update the permissions using these 2 commands. Okay, I am moving to E drive. How to move? Type E: enter. So I am under E drive. Now take these commands, copy this, paste over here. Done. So now refresh this, retry. So E drive completed, and now issue came with K drive. Okay, use this K. Okay, go to K drive, paste the commands here. Completed. Now retry this, retry. Everything is completed. So all disk issues completed. Now it will be successful.
ప్రాక్టీస్ చేస్తే దిస్ ప్రాసెస్ ఈజ్ వెరీ ఈజీ. You need to do practice. If you don't do any practice, then it is very difficult for you. Otherwise, it is very interesting topic. Okay, it gets successful. Close this. Go to node 2. Now go to C, media, SQL Server, mount it. Open. Setup, right click, run as administrator. It will take only 5 minutes. So let's close this topic by today. Go to installation. Now we will click on add node. Do not click on new SQL Server. Okay, so we are just adding node. Click next. So witness details, configuring witness, we have already discussed in always on. Same applicable here also. Okay, click next. Click next. I accept license terms. Node 2, SQL instance 2. Okay, node 2. So already network 1 is there. Network 2, we are adding. Node 2, node 1 already added network 1. On node network 2, we are adding node 2. Click on next. Okay. So IP address by default, it will be taken 10.0.0.150. We have given that. Click next. Grant perform volume maintenance task. You need to provide password for these service accounts, admin@123.123. So again here, admin@123.123. Next. Finally, click on install. It will hardly take 1 or 2 minutes.
Okay, it is also successful. We can close. Now go to cluster manager. Roles, one more role created. See? So for instance one, owner node is node 2. For instance 2, owner node is node 1. So ఇది active cluster. అంటే node 1 లో ఒక ఇన్స్టాన్స్ ఉంది, node 2 లో ఒక ఇన్స్టాన్స్ ఉంది. సో node 1 లో ఒక ఇన్స్టాన్స్ ఉంది, node 2 లో ఒక ఇన్స్టాన్స్ ఉంది. This is like this. See this setup. So we have instance 1, we have instance 2. So this one is active node. This one also active node. Are you clear? సో నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ నోడ్ 2 ను ఫెయిల్ ఓవర్ చేస్తా చూడండి. లెట్స్ సీ దిస్. నోడ్ 2 ఉంది కదా, ఇన్స్టాన్స్ 1, రైట్ క్లిక్, మూవ్, సెలెక్ట్ నోడ్, నోడ్ 1, క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు ఇన్స్టాన్స్ 1 నోడ్ 1 లో ఉంది, ఇన్స్టాన్స్ 2 కూడా నోడ్ 1 లో ఉంది, అవునా? బోత్ ఇన్స్టాన్సెస్ ఆర్ నోడ్ 1. Am I right? Yes. Yes. Okay. Now go over here. This is like this one. So ఇది active node. This one is passive node. Anybody have any doubts here? సో ఈ సెటప్ యాక్టివ్ నోడ్ ప్యాసివ్ నోడ్ ఇప్పుడు ఇక్కడ ఎలాగైతే ఉందో ఇక్కడ ఎంటీ ఏం లేదు. ఓకే, ఇక్కడ 2 ఇన్స్టాన్సెస్ ఉన్నాయి. దిస్ ఈజ్ యాక్టివ్ ప్యాసివ్ క్లస్టర్. సో ఓపెన్ దిస్ నోడ్ 1, గో టు రోల్స్. నోడ్ 1 లో అన్ని ఇన్స్టాన్స్లు ఉన్నాయి, నోడ్ 2 లో నో ఇన్స్టాన్సెస్ ఆర్ అవైలబుల్. సో గో టు నోడ్ 1. ఓకే, ఓపెన్ దిస్. సో యూ విల్ సీ ఆల్ దిస్ హియర్. Data 2, data, log 2, tempdb 2, backup 2. Are you clear? So go to node 2, you cannot see single disk there because it is passive node. Only quorum disk is available here. Anybody have any doubts over here? So all magic is under roles. There are 2 instances. You can install 25 instances technically. Okay, so 2 instances same node లో పెట్టడం వల్ల లోడ్ ఎక్కువ అవుతుంది కాబట్టి you can do failover, move, paste node, node 2, click on OK. So now let me make it zoom. So node 1, instance 1 is under node 1, instance 2 is under node 2. To utilize nodes at best possibility, so our computer capacity to utilize the full strength of computer, we use active node. So active node ante entante, so ikkada node instance 1 untundi, ikkada instance 2 untundi. This is the active node. Anybody have any doubts over here? Instance 1, instance 2. So node 1 లో ఇన్స్టాన్స్ 1 ఉంది, నోడ్ 2 లో ఇన్స్టాన్స్ 2 ఉంది.